న్యూస్ తెలంగాణ రాబోయే శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో బోధన్ టీటీడీ కళ్యాణ మండపంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఏ వెంకటనారాయణ, రూరల్ సీఏ విజయబాబు సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 6న జరగబోయే రాముని కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డీజేలు, శబ్ద ప్రయోగాలు నిషేధించబడినట్లు తెలియజేశారు. సున్నితమైన సన్నాయి చప్పులు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. టౌన్ సీఏ వెంకటనారాయణ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో రామనవమి ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, ఏమైనా అవాంఛనీయ చర్యలు కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రూరల్ సీఏ విజయబాబు మాట్లాడుతూ పండుగలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో బోధన్, శంకర్ నగర్, ఎడపల్లి, రెంజల్ మండలాల శ్రీరామనవమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఈ పండుగని ప్రతి సంవత్సరం ఎన్ని యుగాలైనా కూడా ఈ రామనవమి జరుపుకుంటాం. సో మీరందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే పండుగ జరుపుకునేటప్పుడు కొంచెం సహనం పాటించి ఓపికతోటి, ముఖ్యంగా ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు అవి ఇళ్ళలో పడతాయి, లేదంటే వేరే మత ప్రదేశాల్లో పడుతుంటాయి. అప్పుడు కొంచెం టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు దృష్టిలో పెట్టుకోండి. ఓపెన్ ప్లేసు ఎక్కడ ఇబ్బంది లేదు, మిగతా వాళ్ళకు హామీ లేనంత ప్లేస్లోనే మీరు కాల్స్తే బాగుంటుంది. కానీ ఒక్కోసారి ఈ క్రాకర్స్ వల్ల చాలా సంఘటనలు జరిగి మేము చాలా చూసినాం కూడా. దానివల్ల టెన్షన్ క్రియేట్ కావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటే మనకు భక్తి ప్రధానం, కానీ ఈ క్రాకర్స్ ఇది కాదు. ముఖ్యంగా మామూలుగా మేము చిన్నప్పుడు రామనవమికి భజనలు చేస్తుండేవాళ్ళం. భజనతోటి ఈ పొల్యూషన్ పోతుండేది. అదేవిధంగా ఇప్పుడు మనం సౌండ్ సిస్టమ్ని పెట్టి దాన్ని ఒక పెద్దగా సౌండ్ పొల్యూషన్కి దారితీస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు డీజే అయితే పర్మిషన్ లేదు. మీరు దయచేసి డీజేలు ఎవరు అడగదు, డీజేలు పెట్టవద్దు. ఎందుకంటే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. మహారాష్ట్రలో, పక్కలో. యాక్చువల్గా డీజే సౌండ్ వల్ల మన శరీరంలో కూడా గుండె అదుగుతుందా అన్నట్టు సౌండ్ ఉంటుంది. మేము చూసినప్పుడు నిలబడి పోయేటప్పుడు చూస్తే అసలు ఈ వైటల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ఇట్లా షేక్ అవుతున్నట్టు ఉంటాయి. ఇంకా అంత ప్రమాదకరంగా మనం తెచ్చుకుని అంత అవసరం ఉండదు. మామూలుగా బాక్సులు పెట్టుకోండి. భక్తి ప్రధానం కాబట్టి మనం ఈ సమయంలో పాటిస్తూ ఎక్కడైనా మిగతా మతస్థులది ఏదైనా సంబంధించిన సంస్థ కానీ లేదంటే ఏదైనా కానీ వచ్చినప్పుడు కూడా మనము అక్కడే మనము పటాకులు కాల్చడం అది చేయకుండా మనం ముందుకు పోవడం. అదేవిధంగా ఈ పల్లక సేవలో కానీ కృషిలో కానీ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా అంటే మా కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియా అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏదో గొడవలు అయితే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది ఎక్కువ శాతం. దాన్ని అనేది మనం అట్లాంటి ఆలోచన రాకుండా చేయాలి. ఆ విధంగా మనం ప్రశాంతంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్క ఏ ఫెస్టివల్ అయినా కానీ ప్రశాంతంగా జరుపుకునే విధంగా మీ అందరూ మాకు కోఆపరేషన్ చేయాలి. ఓకే, ప్రోగ్రామ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందంటే అన్నింటికి స్టార్ట్ అయ్యే విధంగా చేసుకొని క్లోజింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి. మనం ఎప్పుడో లేటుగా స్టార్ట్ చేసి ఇంకా లేట్ అవర్స్ చేసుకుంటే అది కాదు. ఒక పద్ధతి ప్రకారం ఒక టైంకు స్టార్ట్ చేసుకొని దాన్ని క్లోజింగ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆఫీసర్లు చెప్పినట్టు డీజేలు అట్లాంటివి ఏం పెట్టకుండా పద్ధతి ప్రకారం సన్నాయి మేళం అన్నారు, సన్నాయి మేళం పెట్టుకొని మన శ్రీరామనవమి కృష్ణలో ఎక్కువ ప్రకారం అయితే సన్నాయి మేళం ఏం చేస్తారు ఎక్కువ. ఆ విధంగా పెట్టుకొని మంచిగా పీస్ఫుల్గా ఎక్కడ ఏ రూట్లో పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ మంచిగా దాన్ని ఆ ప్రొసెషన్ అనేది ప్రశాంతంగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, మా సహకారం కూడా మీకు పూర్తిగా అన్ని వేళలా సహకారం కంప్లీట్ అయ్యేంత ఎన్ని రోజులైతే మనకి ప్రోగ్రామ్ 31 నుంచి నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి 7th వరకు ఉంది ప్రోగ్రామ్ మనకి శ్రీరామనవమి టెంపుల్ దగ్గర బోధన్ టౌన్లో.
అదే ఎక్కడైనా కానీ 7th వరకు ఉన్నది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మా యొక్క సహకారం అన్ని వేళలా ఉంటుంది. ఏదైనా కానీ మాకు ఇమ్మీడియట్ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. వేదికమంది నా పెద్దలు, మా ఎస్పీ గారు, మా కొలీగ్ సిఐ గారు, మరియు మా తోటి కొలీగ్స్ శ్రీరామ్. సో సార్ చెప్పినట్టు ఏంటంటే బోధన అనగానే అక్కడ కమ్యూనల్ జరుగుతుంది అనేది ఒకటి వెళ్ళిపోయింది. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ బోధన పట్టణంలో అభివృద్ధి అనేది కొంచెం కుంటుపడుతుంది. ఎట్లా అంటే కొత్తగా ఒక షాపింగ్ మాల్ పెట్టడానికి ముందు రాదు, కొత్తగా ఒక కంపెనీ చిన్న కంపెనీలు పెట్టడానికి ముందు రాదు. రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, అట్లా అది అక్కడ కమ్యూనల్ అవుతుంది. అది దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది వెనుకబడిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఆ భావనని తొలగించడానికి మన వంతు సాయం చేయాలి. సో మన పండుగలు మనము పీస్ఫుల్గా చేసుకోవాలి. దానికి 100% మేము సహకరిస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా వేరే వాళ్ళ పండుగలు, వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మనము నిగ్రహ శక్తిని వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన ఊరు బాగుపడుతుంది, మన పిల్లల మైండ్లోకి వెళ్ళి అట్లాంటిది వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది. వాళ్ళు బాగుపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. సో అందరూ కూడా పెద్ద బ్రాడ్ మైండ్తో ఉండాలి. ఒకరు తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా మనం ఇగ్నోరెన్స్తో ముందుకెళ్ళాలి. చలో ఆయనకు మెచ్యూరిటీ లేదు, ఆయనకు ఆలోచన జ్ఞానం పరిజ్ఞానం లేదు, మనకు ఉంది కాబట్టి ఆయన ఆలోచనని మార్చే విధంగా మన మంచితనంతో ఆయనను మార్చే విధంగా పెట్టాలి. సో ఇక ముందు కూడా ఇన్ని రోజులు కూడా సహకరించుకున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా మన పండుగల్ని సహకరించుకుంటూ వేరే మతం పెద్దల్ని కూడా సహకరించుకుంటూ అట్లా తోడ్పాటు చేయాలని చెప్పి అందరికీ ఆశిస్తున్నాము. మా వంతు 100% ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా ధన్యవాదాలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.